తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు కేటాయిస్తోందని బీజేపీ నేతలు ప్రకటించారు. ఆదివారం నాడు రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ 9,400 కోట్ల రూపాయల విలువైన పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. గచ్చిబౌలి వేదికగా జరగనున్న తెలంగాణ అభివృద్ధి పనుల కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసే బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించబోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2:55 గచ్చిబౌలిలోని హెచ్ఐసి సెంటర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ప్రారంభమవుతుంది. సుమారు 3,180 కోట్ల రూపాయలతో హైదరాబాద్ పానాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా గుడెబల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు నిర్మించే 4 లేన్ల రహదారికి మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా పనుల కోసం 2,360 కోట్ల రూపాయలను కేంద్రం వెచ్చించనున్నట్లుగా ప్రకటిస్తారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ రైల్వే రంగానికి సంబంధించిన కీలక పనులను జాతికి అంకితం చేయబోతున్నారు. 1,250 కోట్ల వ్యయంతో పూర్తయిన కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. వరంగల్ జిల్లాలో 1,700 కోట్ల వ్యయంతో సిద్ధమైన పీఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ను ప్రారంభిస్తారు. వీటితో పాటు మల్కాపూర్లో 610 కోట్లతో నిర్మించిన ఇండియన్ ఆయిల్ టెర్మినల్ కూడా ప్రారంభం కానుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వచ్చేటువంటి ఈ 2-2.5 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ మరి కింది స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు ఒక ప్రజలకు మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తాము. దానికి ఈ సభ ద్వారా కొంత మరింత గ్రామ స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈ సభ ద్వారా. దాని ద్వారా మేము ముందుకెళ్తాం. గత 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రము ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో అవి గ్యారంటీలు కావచ్చు 6, లేకపోతే 420, 420 సబ్ గ్యారంటీస్ కావచ్చు, ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మరి ఈరోజు తెలంగాణ ప్రజలను మరి వెన్నుపోటు పొడిచింది, తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా డబ్బుల మీద ఆధారపడి డబ్బులు వసూలు చేసుకొని 1,000 కోట్ల రూపాయలు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో డబ్బులతోటే గెలుస్తాము, డబ్బులతోటే గెలవాలి అనేటువంటి కుట్రతోటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఈ 2.5 సంవత్సరాల పాటు పార్టీ అందరం కూడా మేము కష్టపడి ప్రజల మధ్యలోకి వెళ్ళి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. అభివృద్ధి పనుల సాక్షిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ప్రధాని పర్యటనలో కనిపించనుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధానితో పాటు గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ద్వారా అటు రవాణా, ఇటు పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ మరో మెట్టు ఎక్కనుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల తర్వాత మధ్యాహ్నం 3:40 హైటెక్ సిటీలోని సింధు హాస్పిటల్ను జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6:25 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.